కావల మండలం వెంకటేశ్వర అన్నగారిపల్లి పంచాయతీ రామచంద్రయ్య అన్న ఇక్కడ స్థానిక మత్స్యకారులు మేము సుమారుగా ఇక్కడ ఉన్న హార్బర్ విషయానికి వస్తే ఉన్న 80 ఎకరాలు మాకు సరిపోవు అన్న, మాకు సరిపోవు. మా ఎట్లా అంటే ఇప్పుడు ఉండి ఆల్రెడీ 4 జిల్లాల మత్స్యకారులకి మరపడవలు 70 మరపడవలు ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ కావలి నియోజకవర్గం నుంచి కుర్రుపాలెం నుంచి చెన్నాయిపల్లి వరకు 6 పంచాయతీలకి సుమారుగా 1000 సాంప్రదాయ మత్స్యకార పడవలు ఉన్నాయి. ఆ మత్స్యకార పడవలు 1000 మరపడవలకి 150 మరబోట్లకి ఇక్కడ స్థలం సరిపోదన్న. కానీ మేము సరిపోకుండా ఉంటే, మేము బాధపడతా ఉంటే మా స్థలంలో వచ్చి ఏదో ప్రైవేట్ కంపెనీకి 30 ఎకరాలు 29.5 ఎకరాలు వాళ్ళకి కట్టబెట్టడం అనేది మా మత్స్యకారులు ఎవరు ఒప్పుకోరన్నా. ఆ స్థలం మా స్థలం మాకే కేంద్ర స్థలం మాకే ఉండాలి. ఎట్టి పక్షం మేము రాజీ పోవనా. అంత స్థలం కావాలంటే తీరపాత్రలో చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని ప్రభుత్వం అంటే అభివృద్ధి వ్యతిరేకం కాదు. పక్కనే పోర్టు ఉంది కదా, కృష్ణపట్నం పోర్టు. అక్కడ కావాలంటే ఇచ్చుకోవచ్చు కదా వాళ్ళకి కావాలంటే. అవునన్నా, అభివృద్ధి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధికి మా సహకారం ఉంటుంది. కానీ మా కేటాయించిన స్థలంలో మా వాళ్ళ 60 చేపలు ఎండేసుకోవడం అయితే మేము మాకు ఐస్ బ్యాటరీ అవసరము, మాకు ఆయిల్ బ్యాటరీ అవసరము, మాకు 70 స్థలం. ఎందుకంటే సుమారుగా 4000 మంది ఎప్పుడు ఇచ్చు అక్కడ ఉండాలి. వాళ్ళకి ఆ స్థలం సరిపోదు. ఆ స్థలంలో 29 ఎకరా వాళ్ళకి కట్టబెట్టమంటే ఇది మత్స్యకారులుగా మేము ఒప్పుకోమన్నా, ఎట్టి పక్షం ఒప్పుకోం. రామచంద్రన్, ఇంకోటి చెప్పండి, ఈ పోర్టు మనకు ఈ ఫిషింగ్ హార్బర్ మనకు హ్యాండ్ ఓవర్ చేసినారా? ఇందులో ఇక్కడ చిల్లర్ రూమ్స్, ఈ కోల్డ్ స్టోరేజ్, ఈ ఐస్ మేకింగ్ యూనిట్స్, ఈ కోల్డ్ స్టోరేజెస్ ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయా? ఇవన్నీ మనకి ఇచ్చినారా అన్న? 95% అన్న కట్టినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు అన్న. 95% మీరు పూర్తి చేసి 90% మీరు పూర్తి చేసి 2 సంవత్సరాలు ఒక్క పని చేయలేదన్న. మనం 5% చేయలేదు. అక్కడ మనం కట్టి ఇచ్చిన తర్వాత కూడా వీటిని ఆపరేషన్ లేక తీసుకొని రాలేదన్న. ఎక్కడ ఆపరేషన్ లేక వస్తే ఎక్కడ మత్స్యకారులందరూ కూడా దీన్ని హక్కుగా భావించేసి ఇదంతా వాడడం మొదలు పెడతారేమో అనే ఉద్దేశంతో అసలు మీకు ఇక్కడికి వచ్చేదానికి అఫీషియల్ గా పర్మిషన్ కూడా ఇవ్వలేదన్న. ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ లో అందుబాటులో ఉన్న వాడే కార్యక్రమం జరగడంలా, ఇంతవరకు చిల్లర్ రూములు అందుబాటులో ఉన్న వాడేదానికి మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇంతవరకు ఐస్ మేకింగ్ యూనిట్ తయారైపోయినా కూడా ఇంతవరకు మాడుకునేదానికి మీకు పర్మిషన్ ఇవ్వలేదు. ఫిష్ అదే రకంగా మీ బోట్ల రిపేర్ల కోసం మీకు బోట్ల రిపేర్ షెడ్లను కూడా ఉపయోగించుకునే కార్యక్రమం అది కూడా జరగడంలా. షెడ్లు తయారైనా మీకు ఇవ్వడంలా. అదే పనిగా నెట్ మెండింగ్ మిషన్, నెట్ మెండింగ్ సౌకర్యాలు కూడా, నెట్లను రిపేర్ చేసుకునే సౌకర్యాలు కూడా తయారైనా కూడా మీకు ఇచ్చే కార్యక్రమం జరగలా. ఏమి చేయలే. అంటే కేవలం మొట్టమొదటి రోజు నుంచి కూడా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలా అన్న దుర్బుద్ధితోనే అడుగులు ముందుకు పడ్డాయి. తర్వాత కడలు పరిస్థితికి వస్తే మా వాళ్ళు 15 సంవత్సరాల నుంచి మీకు అర్జీలు ఇచ్చి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, కలెక్టర్కి అర్జీ ఇచ్చి వేసారిపోయిన తర్వాత మా వాళ్ళకి కష్టార్జితంగా కృష్ణాపురం వాళ్ళైతేనేమి, శ్రీనివాసపురం అయితేనేమి, తిరుపతి జిల్లాలో, తర్వాత ఇక్కడ